సో హాయ్ అండి. సో మీరు అబ్రాడ్‌లో ఎస్పెషల్లీ రష్యాలో వచ్చేసరికి ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది సార్ దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి? సో మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాము? దాంతో పాటు ఒకసారి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్‌లీస్ట్ ఒక బ్యాచ్ అయిన ఎంబీబీఎస్ బయటకొచ్చిందో లేదో చెక్ చేయండి. అంటే అట్‌లీస్ట్ మనకు ఒక బ్యాచ్ అయిన ఎంబీబీఎస్ బయటకొస్తే మనకక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ వస్తది. సో కాబట్టి అసలు యాక్చువల్‌గా ఒక బ్యాచ్ కూడా కాదండి. అట్‌లీస్ట్ దానికి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉన్న యూనివర్సిటీకి అట్‌లీస్ట్ ఒక 30-40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని ఉండాలి. ఉంటేనే మీరు పెట్టే డబ్బులకొసరికి వాల్యూ ఫర్ మనీ అవుతుందో మనకి అంటే జరుగుతుంది బాగుంటుంది. మనం ఏదో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసిన కాలేజ్‌లో జాయిన్ అవుతాం. వాళ్ళు ఏదో 100 చెప్తారు. ఆ మెడికల్ యూనివర్సిటీ అండి, ఈ మెడికల్ యూనివర్సిటీ అండి, అదండి, ఇదండి, ఫుడ్ అండి, ఇంకోటండి, దగ్గరండి ఏదేదో చదువుతుంటారు. ఎందుకంటే అడ్మిషన్ల కోసం. ఫస్ట్ మీరు అడగాల్సింది అసలు ఒక్క బ్యాచ్ అని ఎంబీబీఎస్ బయటకొచ్చిందా? వస్తే అసలు ఎంత ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ ఉంది? అసలు దాని స్టాండర్డ్స్ ఏంటి? అసలు ఇవన్నీ చెక్ చేసుకుంటే రేపు మనం సక్సెస్ అవుతాం. లేదంటే మాత్రం టోటల్ టైం